కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని గౌరు చరితారెడ్డి అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఫిజికల్ టెస్ట్ నిర్వహించినందుకు అభ్యర్థులు 2 ఏళ్లు తీవ్ర నిరాశ చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించి ఈవెంట్స్ టెస్టును ఈ నెల 30న నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించలేకపోవడం వల్ల గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డిసెంబర్ 30వ తేదీ నుంచే ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషము. ఈరోజు కానిస్టేబుల్గా ఎగ్జామ్ రాస్తున్న ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఎంతో ఆనందంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది. అంతేలా సంతోషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంతోనే ముందుకెళ్తా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా.